షూస్ లోపలికి నీళ్లు వెళ్తుంటే ఆ ఫీలింగ్ మీకు గుర్తే ఉంటుంది కదా. యూనిఫామ్ అంతా తడిసిపోయి బరువుగా అనిపించినా ఇంటికి వెళ్ళాలన్న ఆతృతలో ఆ బరువు కూడా తెలిసేది కాదు. మన గల్లీలోకి రాగానే మనసుకి ఒక రకమైన వెచ్చదనం మొదలయ్యేది. అదిగో దూరం నుంచే మన ఇంటి తలుపు దగ్గర వెలుగు కనిపిస్తుంటే అమ్మ లోపలే ఉంది అన్న భరోసా. వణుకుతూ ఇంటి ముందు నిల్చునుంటే అమ్మ తలుపు తీయగానే, అయ్యో అంతా తడిచిపోయావా, నీకెన్నిసార్లు చెప్పాలరా, జ్వరం వస్తే ఎవరు చూస్తారు అని గొడవ చేసేది. అమ్మ అరుస్తుంటే మనకేమో లోపల నవ్వొచ్చేది కాదు. ఎందుకంటే ఆ అరుపులో మన మీదున్న ప్రేమ మనకు తెలుసు కాబట్టి. ఇదిగో చూడండి, అమ్మ వెంటనే లోపలికి వెళ్ళి ఒక పెద్ద పొడుతువ్వాలు తెచ్చి మన తల మీద వేసి గట్టిగా తుడుస్తుంది. అమ్మ చేతికున్న ఆ పట్టు, ఆ వెచ్చదనం అప్పటిదాకా ఉన్న చలిని మాయం చేసేసేవి. కూడా ఉండకూడదు తల మీద, లేకపోతే జలుబు చేస్తుంది అని జాగ్రత్తగా తుడుస్తుంటే కళ్ళు మూసుకుని ఆ స్పర్శను అనుభవించేవాళ్ళం కదూ. ఆ వాసన, కిచెన్లో అమ్మ చేసే వేడి వేడి అన్నం వాసన, ఆ చిన్న ఇల్లే మనకు ఒక పెద్ద రాజభవనంలా అనిపించేది. ఇంతకంటే స్వర్గం ఎక్కడుంది చెప్పండి.